హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్ 20. కోల్కతాలో జరిగినటువంటి డాక్టర్ జూనియర్ డాక్టర్ కేసుకు సంబంధించిన విషయం మనం ఈరోజు మాట్లాడుకున్నాం మిత్రులారా. ఖచ్చితంగా ఇటువంటి ఘటనలు అనేవి దేశ చరిత్రలోనే చాలా ఒళ్ళులు గగురు పుచ్చే విధంగా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వీటి మీద మనం మన దేశ భద్రతా చట్టాలైనా సరే, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి రక్షణ దళాలైనా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం మిళితమై చేయాలి. ఎందుకంటే ఇటువంటి విషయాల్లో పెద్ద పెద్ద తలకాయలు ఎమ్మెల్యేల కొడుకులు, ఎంపీల కొడుకులు వాళ్ళ కొడుకులు ఉండే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం కూడా దాంట్లో భాగమై ఉంటే ఇటువంటి కేసుల్లో వారికి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ఉంటుందనేది నా భావన. ఎందుకంటే జూనియర్ డాక్టర్ సంబంధించినటువంటి రేప్ కేసులో ఆ అమ్మాయిని మరీ దారుణంగా కొట్టి గ్యాంగ్ రేప్ చేశారనే విధంగా అక్కడ ఉన్నటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే అటువంటి జూనియర్ డాక్టర్, ఆన్ డ్యూటీలోని జూనియర్ డాక్టర్ మీద ఇష్టం వచ్చినట్టుగా రేప్ అటెంప్ట్లు కానీ మర్డర్లు కానీ చేసుకుంటూ పోతూ ఉంటే ఇక భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు ఎలా బతకాలనేది ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. హాస్పిటల్లోనే అంత సెక్యూరిటీ ఉండే హాస్పిటల్లోనే మిగతా వాళ్ళని ఎవరిని ఎక్కడికి రాని హాస్పిటల్లో రిసెప్షన్లకు సంబంధించిన చైర్లలో కూర్చోబెడతారు. అటువంటి సంఘటనల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని దేశం తలదించుకోవాల్సిన పరిస్థితి ఈనాడు కల్పిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు, ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఖచ్చితంగా దీనిపై చర్య తీసుకొని వాళ్ళకి ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఎవడైతే ఆ దుర్మార్గుడు ఉన్నాడు వాళ్ళకి ఎంతమంది అయితే అంతమందికి ఉరి శిక్ష చేయవలసిందిగా ఆర్ఆర్ న్యూస్ 20 తరఫున తెలియజేస్తున్నాను.